హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఆయన జీవిత ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా చావా. విక్కీ కౌశల్ అయితే ఈ సినిమాలో నటించడం అయితే జరిగింది. ఈ సినిమా ఇప్పుడే చూడడం అయితే జరిగింది. సినిమా ఎలా ఉంది దాని గురించి చెప్పే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఈయన గురించి చరిత్రలో పెద్దగా ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. నాకంటే ఔరంగజేబ్ అంటే ఎవరో అని తెలుసు గానీ పుస్తకాలు చదువుకున్నాం కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలుసు గానీ ఆయన తర్వాత ఆయన రాజ్యాన్ని స్థాపించి ఛత్రపతి శివాజీ గారి ఆయన అనుకున్నటువంటి ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి రాజు ఛత్రపతి సంభాజీ మహారాజ్. సినిమా చూసి వచ్చిన తర్వాత నా ఫీలింగ్ చెప్పాలంటే నేను విక్కీ కౌశల్ గారి ఆయన నటించినటువంటి ఆ నటనలో ఆ ట్రాన్స్ లో ఉండిపోయాను. సో ఇప్పుడు కూడా బయటకు రావట్లేదు, అంత బేభత్సం చేసి పడేహాడు. ఫస్ట్ ఈ కథ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పేస్తాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన హైందవ ధర్మం నిలబెట్టడానికి స్వతంత్ర స్వరాజ్యం కోసం ఎంత పోరాడాడో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ధర్మాశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చాలా కృషి చేశాడు. అందుకు చాలా విధాలుగా ఔరంగజేబు కి ఖచ్చితంగా చెప్పాలంటే భయపెట్టినటువంటి ఒక వీరుడు. సో అటువంటి వీరుణ్ణి చంపేస్తారనమాట. ఔరంగజేబు అయితే చంపేస్తాడు. చంపేసిన తర్వాత ఇక మనదే రాజ్యం, సో మనమే పాలించవచ్చు, మనమే ఏకదాటిగా పాలించవచ్చు అని చెప్పేసి ఔరంగజేబు తన ఆస్థానంలో ప్రతి ఒక్కరికి చెప్పి పండుగ చేసుకోండి, విందు ఏర్పాటు చేయండి అని చెప్పి ఖుషిగా ఫీల్ అవుతా ఉంటాడు అనమాట. సో ఆ టైంలో ఒకడు ఒక వార్తనైతే తీసుకొస్తాడు. ఆ వార్తలు ఏంటంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకైనటువంటి ఛత్రపతి సంభాజీ మహారాజ్ రాజ్యాన్ని స్థాపించాడు అని చెప్పగానే నెమ్మదిగా ఔరంగజేబు కళ్ళల్లో భయం ఏర్పడుతుంది అనమాట. స్క్రీన్ ప్రెజెన్స్ చూడగానే నాకు మతిపోయింది. సో ఆ భయం కూడా ఎలా ఉంటదంటే ఆల్రెడీ గొప్ప వీరుడిని చంపేసాం, పండుగ చేసుకుంటున్నాం, అతను ఓడించడమే మనకు ప్రథమ లక్షణం. సో అలాంటిది మరొక వీరుడు కూర్చున్నాడంటే ఇది ఆశామాస సమస్య కాదు, తీసి పడాల్సినటువంటి చిన్న ఇది కూడా కాదని చెప్పి భయపడతాడు అనమాట. సో ఎక్స్ప్రెషన్ చూడగానే ఆ సీన్ కే గూస్ బంప్స్ వచ్చాయనమాట నాకు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘర్షణ ఏంటి, ఎవరెవరి మీద గెలిచారు అనేది మీరు ఖచ్చితంగా చరిత్ర తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ గా నటించినటువంటి విక్కీ కౌశల్ గారు సో ఛత్రపతి సంభాజీ మహారాజ్ గా నటించడం అయితే జరిగింది. జీవించడండి ఒక్కొక్క ఫ్రేమ్ లో ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ నా భూతం నా భవిష్యత్ అనమాట. అసలు లీనమైపోయాడు, పరకాయ ప్రవేశం అంటారు చూసావా. ఆయన ఇంకా నేను నిజంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇలాగే ఉంటాడేమో, ఇదా ఆయన యొక్క గాంభీర్యం, ఆయన విధి పరిపాలన, ఆయన చేసినటువంటి యుద్ధ పోరాటం కళ్ళు కట్టినట్టు చూపించాడు. ఆ ఎక్స్ప్రెషన్ లో గానీ, యాక్టింగ్ లో గానీ జీవించేశాడు. నేషనల్ అవార్డు మాత్రం విక్కీ కౌశల్ గారికి పక్క అనమాట. విక్కీ కౌశల్ గారికి జంటగా రష్మిక మందన కూడా నటించడం అయితే జరిగింది. ఆవిడకి ఇచ్చినటువంటి రోల్ ప్రకారం ఆవిడ న్యాయం చేయడం కూడా జరిగింది. అండ్ సహచరులుగా నటించినటువంటి తోటి నటీనటులు కూడా చాలా బాగా అద్భుతంగా చేశారు. అండ్ ఈ సినిమాకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు, ఆయన బీజియం చాలా క్లాసికల్ గా ఉంటుంది. అండ్ పెద్దగా నాకేం నచ్చలేదు కానీ ఓవరాల్ గా క్లైమాక్స్ లో కొడతాడు బీజియం, చాలా బాగుంటుంది, మామూలుగా ఉండదు. అందుకే ఆయన ఏఆర్ రెహమాన్ గారు అంటే గ్రేట్ అంటారు. సినిమా స్టార్ట్ అయిన ఒక 5 minutes తర్వాత నెమ్మదిగా ఆ వరల్డ్ బిల్డింగ్ లోకి అయితే మనం తీసుకెళ్తారు అనమాట. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఉత్కంఠ, మంచి ఇంట్రెస్టింగ్ గా చరిత్ర తెలుసుకోవాలి, అసలు ఏం జరుగుతుందా అని ప్రతి ఫ్రేమ్ కూడా మనం నోటీస్ చేసి మరి సినిమా చూడాలి అనిపించేలాగైతే ఉంటుంది అనమాట. స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అంటే బేసిక్ గా ఇటువంటి సినిమాలో మనం ఇక్కడ ఈ సీన్ పడాల్సిందేమో అని ఒక జడ్జిమెంట్ అయితే ఇస్తాం. ఒక చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి సినిమా కాబట్టి, అండ్ మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప వీరుడు స్టోరీ కాబట్టి, సో అందుకని చెప్పి పెద్దగా జడ్జిమెంట్ అయితే ఇవ్వట్లేదు. కానీ సినిమా మాత్రం చాలా బాగుంది. అండ్ హీరో పక్కన ఒక క్యారెక్టర్ అయితే ఉంటుంది అనమాట. ఆ క్యారెక్టర్ రోల్ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్ క్యారెక్టర్ లాస్ట్ లో మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ భయ్యా. నిజంగా ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఒక నేషనల్ అవార్డు అనేది ఇవ్వాలనిపిస్తే తనకు కూడా ఇవ్వాల్సిందే. సో ఆ రేంజ్ లో అయితే యాక్ట్ చేస్తాడు. ఇటువంటి ఫ్రెండ్ కూడా మన దగ్గర ఉంటే బాగుండు అని ఒక గొప్ప ఫీలింగ్ అయితే మనకు అనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ పర్ఫార్మెన్స్. అండ్ క్లైమాక్స్ లో విక్కీ కౌశల్ గారు అంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ గారిని పట్టుబట్టిన తర్వాత ఆయన కొడతారు. ఆయన కొట్టిన తర్వాత కత్తులతో పొడుస్తారు, నానా రకాలుగా హింసిస్తారు, మా మతంలోకి రమ్మని చెప్పేసి బెదిరిస్తారు. స్పాయిలర్ చేయట్లేదు కానీ ఆ మేకపింగ్ ఉంది భయ్య, మామూలుగా లేదు, చాలా న్యాచురల్ గా ఉంటుంది. నిజంగా ఆయన పొడిచారా, బ్లడ్ అంతా రియల్ బ్లడ్ అన్నట్టు ఉంటుంది. ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ అండ్ గ్రీన్ మ్యాట్ తెలిసిపోయేటువంటి షార్ట్ సీన్స్ కూడా ఎక్కడ ఉండవన్నమాట. అది మాత్రం 20 minutes ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆ మేకపింగ్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. అండ్ విక్కీ కౌశల్ గారు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక డైలాగ్ ఉంటుంది, ఈ తర్వాత ఎవడు రాజు అని చెప్పేసి అవతల ఔరంగజేబు అడగగానే విక్కీ కౌశల్ గారు ఒక డైలాగ్ చెప్తారనమాట. ఏ కింగ్ ఈజ్ నాట్ బార్న్, ఈజ్ మేడ్ అని ఒక డైలాగ్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. ఇటువంటి వీరుడు మన కోసం పోరాడి ఇలాగా చనిపోయాడు అని చెప్పి చాలా బాధ ఉంటుంది. నేను సినిమా చూసి వచ్చిన తర్వాత అదే ట్రాన్స్ లో ఉన్నాను. అరే అదేంట్రా, ఆ సీన్ ఏంట్రా అలా ఉందని చెప్పేసి. అంటే క్లైమాక్స్ లో ఎండ్ అయిపోయిన తర్వాత విక్కీ కౌశల్ బ్యాక్ సైడ్ నుంచి అంటే అతను సన్సెట్ అంటే అతని మీద చీకటి అనేది కమ్మేసింది, ఒక వెలుతురు అనేది వస్తుంది అనమాట. సో ఆ సీన్ ఉంటుంది అనమాట. నిజంగా హైలైట్ అనమాట విజువలైజేషన్ గానీ. సో ఇది మీరు ఖచ్చితంగా సినిమా చూడండి. ఇది ప్రతి ఒక్కడు మన భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కడు, అండ్ ఈ మతం ఆ మతం అని కాదు కానీ మన భారతదేశంలో ఒక వీరుడు చరిత్ర తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉండాలి అని ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. నిజంగా విక్కీ కౌశల్ గారు చింప అవతల పడేస్తారు, అలా ఉందన్నమాట. సో ఇదండి ఇవాళ చావా మూవీకి సంబంధించినటువంటి రివ్యూ. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసినప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.